సియాజ్ ఖాన్ గారు, సిరాజ్ ఖాన్ గారు, ఫాత్ ఖాన్ గారు, ఎస్ఎండి గౌస్ గారు, सैयद पासा चांद पाशा जाके पैम्पलेट दे रहा है। पैम्पलेट में क्या लिखा है? जो मिडिल क्लास और लेबर रहता उनके पास जाके क्या बोल रहे हैं उन्होंने, ఆడోళ్ళ దగ్గర పోయి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అంట. ఇప్పుడు అందరూ మర్చిపోయినారు, వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి మేనిఫెస్టో తీసేస్తారు మార్కెట్లో కడపడకుండా. మనకు తెలుసు ఇట్లా చేస్తారని, అందుకనే మనం ఎత్తిపెట్టుకున్నాం వాళ్ళ మేనిఫెస్టో. ఎత్తిపెట్టినది తీసి పెడతాం, ఎందుకంటే మళ్ళీ లేదు నేను చెప్పలే అంటాడు. వెంటనే చెప్తాడు నేను చెప్పలే అంటాడు. ఏమన్నాడు? ఇంటింటికి వస్తాడు, వచ్చి 3 సిలిండర్ దేవంగా మేము. మన ఆడోళ్ళు పాపం ఎంతైనా పాపం ఏదో 3 సిలిండర్లు ఫ్రీ అనుకుంటారు. అందుకని ఇంటికి పోయినాక అందరం చెప్పల్లా అవన్నీ నమ్మకమ్మ తల్లి అని చెప్పి. ఎందుకంటే 2014లో 3 కాదు 12 ఇస్తా అన్నాడు. ఫ్రీ కాకుండా సబ్సిడీలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి 3 సిలిండర్లు ఫ్రీ అంటే మనం ఏం చెప్పాలంటే, మన ఆడోళ్ళు, స్వామి నువ్వు 2014 నుంచి 19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావు కదా, నువ్వు 12 × 5 60 సిలిండర్లు, ఫస్ట్ ఆ 60 సిలిండర్లు తేపు, ఆ తర్వాత 3 తీసుకుంటామని. అంతే కదా? నువ్వు ఆ రోజు 60 ఇవ్వకుండా ఈరోజు 3 ఇస్తానంటే. ఇంకోటి కూడా చెప్పినాడు ఆయన, మహాలక్ష్మి పథకం బోల్కే పథకం 25,000 ఆడపిల్ల పుడతానే 25,000 बैंक में डालेगा कभी. उसके बाद शादी होता ना, शादी के समय तक वो 2 लाख हो जाता, तो 2 लाख दे दूंगा बोल के, वो भी एक पथकम. किसी को दिया 25,000 नहीं, 25 रुपया दिया किसको नहीं ना. ఇప్పుడు మళ్ళీ వచ్చేయమంటాడు, ఆడోళ్ళకి ఇంటింటికి నేను సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా అంటాడు. నమ్మేటివన్నీ. అదిగాక మంచి ప్రాయంలో ఉన్నప్పుడు, 45 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, మనసులో మాట దిల్ మే జో హై నా वो एक किताब लिखा, वो किताब लिख के वो भी सेल्फ बोल, कभी भी देखो वो सेल्फ बोल, अभी भी देख, अभी भी बोला, वो भी बोला मैंने सेल्फ बोल क्या है उसमें. ये वो मनसुलो माटा दिल में जो बात है, वो किताब लिखा, दिल में जो बात क्या है उसमें. उन्होंने बोला कि ఈ ఆర్టీసీ ఉంది కదా, ఇదంతా నష్టాలు లాసెస్లో ఉంది. ఎందుకు లాస్లో ఉందంటే సబ్సిడీ వలన. అంటే పిల్లలకు, చదువుకుంటే పిల్లలకు సబ్సిడీ ఇచ్చినందువలన లాసు, ఉద్యోగస్తులకు సబ్సిడీ ఇచ్చినందువలన లాసు, లాస్ట్కు స్వాతంత్ర సమయోధులకు కూడా సబ్సిడీ ఇచ్చినందువలన లాసు. కాబట్టి ఈ లాసుల వల్లనే ఇదంతా సబ్సిడీ తీసేయాలని మంచిది. నీ అభిప్రాయం అట్లుంది, నీ మనసులో మాట అట్లుంది. ఈ రోజు వచ్చి ఫ్రీ బస్ పాస్ ఇస్తా అంటాడు. అదన్నా తీసుకో, ఇదన్నా తీసుకో. నువ్వు నిజంగానే నువ్వు సబ్సిడీలో ఇవ్వకూడదు అంటే నమ్ముకో, దాన్నే నమ్ముకొని అట్లే ఉండు. ఇప్పుడు మళ్ళా వచ్చి ఎలక్షన్ వస్తాను అంటాడు. ఎలక్షన్ తర్వాత మన ఆడవాళ్ళపై, అమాయకులపై బస్ పాస్ అంటే నేను ఎప్పుడు చెప్తే అంటాడు. అందుకని ఆ బుక్ కూడా తీసేసినాడు, మార్కెట్లో లేదు, మా పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నాను, మళ్ళీ తీసేసి నేను రాయలే అంటాడు. ఇటువంటి వ్యక్తులతో మనము రాజకీయాలు చేసుకొని పరిపాలన చేయాలంటే ఇది కరెక్టేనా అని. ఏదన్నా చూసుకోండి, ఆయన సిస్టమ్ అంతా కూడా ఇదే సిస్టమే. ఆయన వచ్చేది ఒక మాట చెప్పడము, మాట చెప్పిన తర్వాత కంప్లీట్ గా తీసేస్తారన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్నాం, ఏమేమి చేస్తా, ఇంకోటి చెప్తా. ఇప్పుడు కూడా ఏమంటాడు తెలుసా, ఆయన ఏదన్నా చేయని ప్రజలకు నష్టం జరిగేది. ఇప్పుడు చునావ్ కబరేనా, మార్చ్ में रहना, अप्रैल में रहना या मई में रहना, बोलिए एक बार. ఎప్పుడైతే బాగుంటుంది అక్బర్, ఏదైతే మంచి టైం ఎప్పుడైనా కానీ ఎండ తక్కువ, ధూప్తో కమ్ रहना सही. जब धूप जरा कम रहा तब चुनाव रहना, धूप ज्यादा रहा तो आपको तकलीफ, हमको तकलीफ, हर एक आदमी को तकलीफ. इन्होंने क्या किया मालूम, एक्चुअली अप्रैल में रहना, जाके उन्होंने ऊपर पूछा, क्योंकि अब अलायंस बनने है ना, ये अलायंस बनने के बाद ऊपर पूछ के मैं रेडी नहीं हूँ और थोड़ा मुझे टाइम चाहिए बोल के पूछ के, उनके वास्ते ये अप्रैल से मई तक पोस्टपोन हो गया. अप्रैल से मई तक पोस्टपोन हो गया. एक बार देखो कितना तकलीफ होता. ఏమన్నా ఈయన చేసిన ప్రతి పని ఇట్లే ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కానీ పరిపాలన చేసే వాళ్ళు ఈరోజు వచ్చి మన మీద, గవర్నమెంట్ అంటే మనల్ని అందరినీ పాలించే వాళ్ళే గవర్నమెంట్, పాలించే వాళ్ళు ఎవరనేది కూడా చూసుకోవాలి. ఈరోజు వీళ్ళు ఏమంటారు తెలిసిన, మన అపోజిషన్ హాస్పిటల్ అంటే ఏమి, దానివల్ల ఉపయోగం ఏమి, రోడ్ అంటే ఉపయోగం ఏమి. మనం ఏదైతే డోన్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో, అదృష్టవశాత్తు చాలా వరకు కూడా అన్ని
కంప్లీషన్కి వచ్చేసినాయి. ఈరోజు మనం చూస్తే బయట రైమన్న ఎట్లుంటుండే రోడ్ అది బయట నాకు తెలుసు, ఎందుకంటే ప్రతాపన్న వాళ్ళ ఇంటి పక్కనే మా ఏరస్ ప్రతాప్ రెడ్డి గారు. సో నేను అప్పుడు మన బట్టీలు ఉన్నప్పుడు నేను వచ్చి రాత్రి ఇన్నే ఉంటుంటాను. అయితే సింగిల్ రోడ్ మీ అందరు కూడా తెలిసినది. రోడ్స్ తయారు చేసుకున్నాం, బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎన్నో పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చినాం. ఎన్నికల విషయంగా అంటే ఇంతవరకు ఎన్నికలు రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది ఏముండింది, ఓన్లీ డోన్ ఏదో అభివృద్ధి జరుగుతుంది, డెవలప్మెంट जरूरत कुछ तो हो रहा है इधर, कुछ तो बना रहे बोल के सोचते थे. लेकिन अब तो चुनाव आ गया ना, ऑपोजिट वाला आ गया. ऑपोजिट वाला कौन, ऑपोजिट वाला का वो भी नहीं मालूम. एक एक दिन एक एक जन आया था. पहला एक हफ्ते के बाद एक फिर उन्होंने अब फिर जो पहला वाला है वो फिर रहा है उधर इधर पैपली. तो वो तो उनका मामला है, हमारा तो नहीं है. कुछ भी करने दो, कुछ भी रहने दो. ఒక్కసారి మనం క్రికెట్ ఆడేది మొదలు పెట్టినాక జింబాబ్వే అయినా శ్రీలంక అయినా ఆడాల్సిందే కదా, ఎవరు వచ్చినా కూడా అంతే కదా వస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తమాషా, అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన పెద్ద మనిషి, ఏం జరిగింది ఆసుపత్రి, ఇప్పుడు ఏం ఆసుపత్రితో ఏమి అంటే ఆసుపత్రితో ఏమి అంటే దీనికి ఏం చెప్తాం, దవాఖానే से क्या फायदा है बोल तो क्या बोल सकते हैं, हमें कुछ बोल सकते क्या. तो दवाखाना से फायदा नहीं, रोड बनाने से फायदा नहीं, बिल्डिंग से फायदा नहीं, और वो स्कूल फायदा नहीं, फिर फायदा क्या है. तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है समझ में नहीं आ रहा, लेकिन डेफिनेशन तो रहना ना. फायदा बोले तो क्या है, विकास बोले तो क्या है. तो उन्होंने क्या बोल रहा मालूम है, हम दोनों एक है. कितना प्यार से बोल रहे हैं, हम दोनों एक है बोल के. 40 साल से आप दोनों लड़के इधर 100 आदमी ऊपर गया और अब प्यार से हम दोनों एक है बोल के बोल रहा है. लेकिन मैं बोल रहा हूँ आपको वो दोनों ही चाहिए, 3 और 2 5 है. वो 3 कैसे मालूम, कुछ दूसरा मत सोचो. 3 क्या है बोले तो, एक तो टीडीपी, दूसरा तो जनसेना और तीसरा तो बीजेपी है ना. वो कितना 3 बन गया, वो 3 और ये 2 हम दोनों. वो एक गाना था देखो, हम दोनों 2 प्रेमी दुनिया छोड़ के, वैसा हम दोनों एक है. ये 2 और 3 मिलके कितना 5 हो गया. उन्होंने क्या बोल रहा है, हम 5 है ना, हम 5 बहुत ताकत है हमारे पास. मैं बोल रहा हूँ अरे हम तो एक ही है, लेकिन हमारे साथ आप पूरे जने. और एक बात भी बोला हूँ, बहुत सोच समझ के, क्योंकि 70 साल है ना, 70 साल में सोच समझ के क्या बोला मालूम ना, अरे ये पूरा ये विकास नहीं कुछ नहीं, कॉन्ट्रैक्टर के लिए कर रहे. अच्छा वो भी अगर कॉन्ट्रैक्टर नहीं कर रहा तो कौन करेगा, नहीं समझ में नहीं आया मुझे. तो रोड है अल्लाह, ఈ రోడ్డు కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు, నువ్వు నేను తాపి ఇది సరికి పట్టుకొని వేస్తామా గడపారతో కాదు కదా, కాంట్రాక్టరే చేయాలా. కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు ఇది. ఇప్పుడు రోడ్ వేస్తే కాంట్రాక్టర్ లాభం కోసం అంటే మీకు రోడ్డు వేయాలా అనే ఆలోచన కంటే కూడా కాంట్రాక్టర్ బాగుపడకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉంది. మంచిదే, అది కూడా మంచిదే. అందుకనే మీరు కాంట్రాక్టర్లు బాగుపడకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇంతవరకు ఏం చేయలే, అంతే కదా. ఇంకా అర్థం ఏం చేయలే, ఇక మీదట కూడా మీరు ఏం చేయరు. कुछ नहीं करेगा उन्होंने, क्यों, కాంట్రాక్టర్ को कुछ नहीं आता. ये क्या बोल सकते వాళ్ళకు. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇంకోటి మంచి ప్రాయంలోనే ఏం చేయలే. 70 साल में क्या कर सकते, मुझे तो सोच में नहीं आया. लेकिन उम्र को कुछ वो ऐसा नहीं कह सकते. फिर भी जो 40 साल में 45 साल में कुछ नहीं कर सका, वो 70 साल में कर सकते हैं. और उनका लीडर भी ऐसे ही बोल रहे हैं. चंद्रबाबु नायडू जो है ना, ఫ్రెండ్షిప్ తాత్కాలిక రిలేషన్షిప్ ఉండదు. ఏదైతే నిజాయితీ మీ ఎమ్మెల్యే డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజు గారు చూశారో, అతి పెద్ద జవాబారి ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన ఇచ్చి ఆయన కూడా అంతే